యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనం హనుమాన్ నగర్ ఏటుకూరు బైపాస్ గుంటూరులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంకి వచ్చామండి. ఈ స్వామి ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మనం విజయవాడ నుంచి చిలుకూరుపేట వెళ్ళే హైవేలో ఉంటారండి. హైవేని ఆనుకునే ఉంటారు. మీరు చూస్తే కనుక ఫ్లైఓవర్ పక్కనే కనిపిస్తారు. ఇక్కడ స్వామి 79 అడుగుల ఎత్తులో ఉంటారండి. చూడండి ఎంత బాగున్నారో. ఈ స్వామివారి భారీ విగ్రహం పక్కనే దేవాలయం కూడా ఉంటుందండి, ఆంజనేయ స్వామి దేవాలయం. దాంట్లో విశేషం ఏంటంటే స్వామి శేషతల్పం కింద ఉంటారండి. ఇది చాలా మేమైతే ఫస్ట్ టైం చూసాము. ఇక్కడంతా గుడి ప్రాంగణం అండి ఇదంతా. ఇక్కడ సెపరేట్గా వేప చెట్టు కింద ఇలా స్వామి పాదాల వరకు ప్రతిష్ఠించారండి. చాలా పెద్ద పెద్ద పాదాలు స్వామివి. ఇక్కడ ఒక స్లాట్ లాగా కట్టేసి వేప చెట్టుకి అటు సైడ్ ఒక పాదం, ఇటు సైడ్ ఒక పాదం స్వామివి పెద్ద పెద్ద పాదాలు పెట్టారు. చాలా పెద్ద పాదాలండి. వెనక గోశాలండి, టెంపుల్ గోశాలే. స్వామివి గోవులు. స్వామి వాహనం. ప్రాంగణం కూడా చాలా పెద్దదండి, హైవే పక్కనే. అభయాంజనేయ స్వామిగా ఇక్కడ భక్తులకి దర్శనమిస్తున్నారు స్వామి. చాలా పెద్ద స్టాచ్యూ అండి, చాలా కళగా ఉన్నారు స్వామి ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఇలా ప్రతిష్ఠించారండి. శేషతల్పం కింద ఉంటారు స్వామి. ఇది చాలా అరుదుగా ఉంటుందో, అసలు ఇక్కడ తప్ప ఎక్కడ ఉండదో కూడా మాకు తెలియదు. కానీ మేము మాత్రం స్వామి ఇలా ఉంటారని మాకు తెలియదండి ఎప్పుడు. అసలు శేషతల్పం కింద స్వామి ఎంత అందంగా ఉన్నారు అంటే చాలా బాగున్నారండి స్వామి. ఇది ఎంట్రన్స్ అండి గుడికి, లోపలికి వెళ్ళడానికి. ధ్వజస్తంభం. ఇలా అటు సైడు ఇటు సైడు స్టెప్స్ ఉంటాయండి, ఇటు వెళ్ళే వాళ్ళకి అటు సైడ్ వచ్చే వాళ్ళకి. ఇది హుండీ, స్వామివారి హుండీ. కరెక్ట్ టైంకి వచ్చామండి. స్వామికి హారతి ఇస్తున్నారు. హారతి తీసుకోండి అందరూ. ఆంజనేయ. స్వామిని ఎంత బాగా అలంకరించారో అండి, చాలా నిండుగా అలంకరించారు. ఇక్కడ కూడా సేమ్
శేషతల్పంలోనే ఉన్నారండి ఇక్కడ స్వామి మాత్రం. చాలా నిండుగా అలంకరించారు. తమలపాకులతో, పూలమాలతో చాలా నిండుగా అలంకరించారండి స్వామిని. మధ్యాహ్నం 1:30 వరకు కూడా భక్తులు వస్తూనే ఉంటున్నారంటండి. చాలా నమ్మకం అంట ఇక్కడ స్వామి అంటే, ఇక్కడ చుట్టుపక్కల భక్తులందరికీ. ఉత్సవ విగ్రహాలండి సీతారామచంద్రులు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి. శివయ్య. ఇక్కడ చిన్న విగ్రహం అండి స్వామిది. పువ్వులతో, తమలపాకులతో ఎంత నిండుగా అలంకరించారో స్వామిని. చాలా సంతోషంగా ఉందండి ఈ స్వామిని దర్శించుకోవడం ఈరోజు. నాతో పాటు మీరు దర్శించుకోండి. మేము స్వామి గురించి తెలుసుకోవడానికి ఇలా వీడియోస్ చేస్తూ, టెంపుల్స్‌కి తిరుగుతూ, స్వామి గురించి అందరి మాటల్లో, అక్కడ ఉన్న వాళ్ళ మాటల్లో, పంతులు గారి మాటల్లో తెలుసుకుంటున్న కొద్దీ చాలా లోతుగా వెళ్తున్నామండి. ప్రతి గుడికి ఒక చరిత్ర ఉందండి. ప్రతి గుడికి ఒక చరిత్ర చెప్తున్నారు. అసలు స్వామి సత్యాన్ని మీకు చూపించడంతో పాటు ఇంకా స్వామిలో ఇంకా ఐక్యమైపోతున్నాం. మాకదొకటి చాలా సంతోషంగా ఉందండి. ప్రతి గుడికి ఒక చరిత్ర ఉందండి. ఈజీగా కట్టిన గుళ్ళు కాదు. ప్రతి గుడి వెనక ఒక చరిత్ర ఉంది. ఇక్కడ దేవాలయం యొక్క విశిష్టత, ఇక్కడ పూజా కార్యక్రమాలు, అసలు శేషతల్పం కింద స్వామి ఉండడం వెనుక ఉన్న చరిత్రని ప్రతిదీ కూడా ఇక్కడ పంతులు గారి మాటల్లో తెలుసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభుతాయాం ఆంజనేయాయ మంగళం. హనుమత్ జయంతి అని అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి పూర్వాభాద్ర నక్షత్రంలో కృష్ణపక్షంలో బహుళపక్షం అన్నమాట. బహుళపక్షం అంటే కృష్ణపక్షం. కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి నాడు శనివారం పూర్వాభాద్ర నక్షత్రంలో ఆ యొక్క హనుమత్ జయంతి జరుపుకోవడం అనేటువంటిది ప్రతీతిగా పరాశర సంహితలో మనకు చెప్పడం జరిగింది. ఈ రోజు నాడు హనుమత్ విజయోత్సవం అని అంటారు అన్నమాట. హనుమత్ విజయోత్సవం అని అంటే ఆ యొక్క సీతామ్మవారిని ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటిగా చూసినటువంటి రోజు. అయోధ్య ప్రజలందరూ కూడా స్వామివారికి కృతజ్ఞతగా చేసుకునేటువంటి ఉత్సవాన్ని హనుమత్ విజయోత్సవం అని చెప్పేసి చెప్పుకున్నాం. కాబట్టి ఈ యొక్క చైత్ర పౌర్ణమి హనుమత్ బీజోత్సవంగాను, వైశాఖ బహుళ దశమిని హనుమత్ జయంతిగాను మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క 79 అడుగుల అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఈ చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల మధ్య వ్యవధిలో స్వామివారికి ప్రతిరోజు సుందరకాండ పారాయణ, సంపూర్ణ పారాయణ, మన్యుసూక్త హోమాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో యజమానులు వారిగా కూర్చొని ముగ్గురుగా జంటగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. సాయంత్రం పూట ఈ యొక్క మన్యుసూక్త హోమం జరుగుతున్నది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా సుందరకాండ పారాయణ అఖండంగా జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ యొక్క 79 అడుగుల అభయాంజనేయ స్వామి వారి దేవస్థానానికి స్థలదాత అయినటువంటి బండారు సాంబశివరావు గారికి ఒకానొక నాడు ఆంజనేయ స్వామి వారి స్వప్నంలో కనిపించి ఈ యొక్క మందిరాన్ని నిర్మించమని చెప్పేసి స్వామివారి కలలో కనిపించి చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈ యొక్క స్థలాన్ని ఆయన స్వామివారి మందిరాన్ని కట్టడానికి నిర్మించుకొని మొదట 39 అడుగులు, ఆ తర్వాత 49 అడుగులు అలా మొదలుపెట్టుకొని ఇంటింతై ఒడ్డుడింతై అన్నట్లుగా 79 అడుగుల అభయాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని కనిపించారు. ఆ తర్వాత ఈ యొక్క ప్రాంగణంలోనే సర్పం కనిపించింది. ఆ సర్పానికి నమస్కారం చేసుకుని, అయ్యా మీ యొక్క శేషతల్పాన్ని ఆ యొక్క స్వామివారి
ఆభరణంగా ధరింపజేస్తానని చెప్పేసి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ యొక్క సర్పం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాన్ని ప్రతీతిగా చేసుకొని దాన్ని గుర్తుగా ఆ యొక్క సర్ప శేషతల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఇదే విధంగా చివరి రోజు హనుమత్ జయంతి రోజు 10,000 మంది పైగా అన్నదానాన్ని ఇక్కడ స్వీకరిస్తారు. ఆ 10,000 మందికి పైగా కూడా అన్నదానం స్వీకరించినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. అదే రోజు సుందరకాండ హోమం కూడా ఇక్కడ జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి ఈ విషయంగా సందర్భంగా తెలియజేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా కానీ దగ్గరలో ఉన్నవాళ్ళు, గుంటూరు హైవేలో ఉంటుందండి స్వామి టెంపుల్. తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకొని మీ కష్టసుఖాలన్నిటినీ చెప్పుకొని వాటి నుండి బయటపడతారని ఆశిస్తూ, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే మా కళ్ళతో మీకు ఈ స్వామిని చూపిస్తున్నాము. ఇక్కడే మీ దండం పెట్టుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడి ఆయన అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.